బాలీవుడ్లో వరుస ఫెయిల్యూర్లతో కాస్త వెనుకబడిన జాన్వీ కపూర్ ఇప్పుడు ఒక్కసారిగా ఇంటర్నేషనల్ ఫోకస్లోకి వచ్చేసింది. ఇండస్ట్రీ అంటే ఇంతే, ఒక్క క్షణంలో ఎవరు ఎక్కడ నిలిచిపోతారో, ఎవరు ఎక్కడి నుంచి ఎలివేట్ అవుతారో ఊహించడం కష్టం. ఈసారి ఆ ఛాన్స్ జాన్వీకి దక్కింది. అందుకు కారణం కెన్స్ ఫిలిం ఫెస్టివల్. ఇషాన్ ఖట్టర్తో కలిసి నటించిన హోమ్ బౌండ్ అనే చిత్రం 78వ కెన్స్ ఫిలిం ఫెస్టివల్లో అన్కార్టైన్ రిగార్డ్ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఇది సాధారణ విషయం కాదు. హైదరాబాద్కి చెందిన ప్రతిభావంతుడైన డైరెక్టర్ నీరజ్ గైవాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆయన మసాన్ తరహాలోనే మరో అంతరార్గత భావోద్వేగాల పరంగా లోతైన కథనాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. మే 13 నుంచి 24 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో ప్రపంచ సినీ వేదికపై హోమ్ బౌండ్ ప్రత్యేకంగా నిలవబోతోంది. ఈ అద్భుత అవకాశంపై స్పందించిన జాన్వీ ఇది తన కెరియర్లో ఓ గొప్ప గౌరవం అన్నారు. నటిగా కాకుండా ఇండియన్ సినిమాకు ప్రపంచ స్థాయిలో ప్రతినిధిగా నిలబడడం గర్వంగా ఉంది అంటూ ఆమె చెప్పిన మాటలు బాగా ఎమోషనల్గా కనిపించాయి. కరణ్ జోహార్ కూడా ఈ సందర్భంగా స్పందిస్తూ మన దేశ కథలు, మన భావోద్వేగాలు గ్లోబ్ లెవెల్లో గుర్తింపు పొందుతున్నాయంటే సినిమా యొక్క పౌరాణిక శక్తి ఏంటో తెలుస్తోంది అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు జాన్వీ పేరు కెన్స్ వేదికపై హైలైట్ అవుతోంది. కానీ రేపటి వార్తల్లో ఆమె మరో ప్రాజెక్టుతో నిలవబోతోంది. ప్రస్తుతం జాన్వీ రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది అనే తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్లో ఫుల్ లైంగర్ రోల్తో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒకవైపు ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ, మరోవైపు మాస్ కమర్షియల్ మూవీస్. జాన్వీ ఇప్పుడు తన కెరియర్ను పద్ధతిగా ప్లాన్ చేస్తూ దూసుకెళ్తోంది.